హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. నేను పావని. ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చేపల పులుసుని మడ్ పాట్లో చేస్తున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 5-6 రెబ్బలు తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూసామంటే ఆనియన్స్ బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటోని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ప్లేట్ని ఇలా కాకుండా రివర్స్లో పెట్టామంటే టమోటాలు త్వరగా మెత్తగా అవుతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కూడా చింతపండు గుజ్జును చిక్కగానే తీసుకోవాలి. ఎందుకంటే చేపల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా తెరులుతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారాలు సెట్ చేసుకొని ఇందులోకి ఫిషెస్ని యాడ్ చేయాలి. ఇలా ఫిషెస్ అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకోకుండా పక్క పక్కన పెట్టుకోవాలి. చేపల కూరని ఎప్పుడైనా కూడా వెడల్పుగా ఉన్న గిన్నెలో చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్ని ఈవెన్గా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత అందులోకి గరిటెను అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టుకొని అటు ఇటు కదపాలి. గరిటెని యూజ్ చేసామంటే చేప ముక్కలన్నీ ముక్కలుగా విరిగిపోతాయి. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. పులుసంతా దగ్గర పడిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల కూర పూర్తిగా చల్లగైన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.